హాయ్ అండి అందరికీ. ఈరోజైతే నేను నిమ్మకాయ పప్పు చేస్తున్నాను, మీకు కూడా చూపిస్తాను. పప్పు కడిగి పొయ్యి మీద పెట్టానండి. పప్పులోకి ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, బెండకాయలు, టమాటాలు, మునక్కాయలు కట్ చేసి పెట్టి పప్పులో వేస్తున్నాను. పప్పు ఉడికేటప్పుడు అవన్నీ వేసేసి దాంట్లో సాంబార్ కారం వేయాలి. ఇష్టం లేని వాళ్ళు మామూలు కారం వేసుకోవచ్చు. నేనైతే సాంబార్ కారం వేస్తాను. దీంట్లోకి అది వేస్తేనే చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది కూడా. పప్పు అయితే ఉడుకుతుందండి, దాంట్లో సాంబార్ కారం వేసేసాను. తాలింపు పొయ్యి మీద పెట్టుకున్నాము. పప్పు ఉడికింది, పక్కన పెట్టేసేసి తాలింపు వేగిస్తున్నానండి. దీంట్లోకి ఇష్టమైన వాళ్ళు ఇంగువ కూడా వేసుకోవచ్చు తినేవాళ్ళు. నేనైతే మెంతులు వేసానండి. ఈ పప్పులో మెంతులు వేస్తేనే చాలా బాగుంటుంది. మెంతులు వేసే కూరల్లో తాలింపు గింజలు పక్కన పెట్టుకుంటాను, మెంతులు కలిపి. విడిగా వేసేది విడిగా తాలింపు గింజలు పెట్టుకుంటానండి. అది తాలింపు అయితే వేగింది, పప్పులో వేసేస్తున్నాము. మీరు కొత్తగా ఏం చూపిస్తున్నారు, అందరూ చేసేదే చూసేదే అనుకోవద్దు. నేను చేసే విధానం కూడా మీకు చూపించాలని చూపిస్తున్నానండి. ఏది చేసినా మీకు చూపిస్తాను. నిమ్మకాయ అయితే కట్ చేసి పెట్టుకుంటున్నాము. కావాల్సినంత వరకు పిండుకోవచ్చు. మనకు ఎంత కావాలో పులుపు ఎంత తింటే అంత జ్యూస్ వేసుకోవచ్చు. నేను అయితే కొంచెమే వేస్తానండి, ఎక్కువ పులుపు తినం. చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి.